India, welcome to S66 News. మంచిర్యాల జిల్లా భీమిని మండల్ గ్రామం వెంకటాపూర్ జై శ్రీరామ్ ట్రేడర్స్ నందు శ్రీధర్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మాట్లాడుతూ పంట సాగులో రైతులు అధికంగా రసాయన ఎరువులు వాడుతున్నారని, దీంతో భూసారం తగ్గుతుంది అని, రసాయన ఎరువుల వాడకం, నానో యూరియా, సుస్థిర వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొండగొర్ల మహేందర్, కొండగొర్ల రామయ్య, కొండగొర్ల వెంకటయ్య మరియు రైతులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు శ్రీధర్. నేను మంచిర్యాల జిల్లా ఇన్ఫో సంస్థ మేనేజర్. ఈ వెంకటాపూర్ సొసైటీలో మనకి ఏంటంటే నానో ఎరువుల గురించి అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే రైతులు అధిక మోతాదులో, అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో యూరియాలు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు పెస్ట్ అనేది ఎక్కువైపోతుంది. పెస్ట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేస్తూ ఉంటాం. దీనివల్ల ఏంటంటే మనకు ఇతర దేశాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి సరుకులు అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇతర దేశాలకు మనం దిగుమతి చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే సరిగా పెస్టిసైడ్ రెసిడ్యూ అవశేషాలు అనేటువంటి ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు కూడా కొనలేకపోతూ ఉన్నారు. సో ఆ ఉద్దేశం మీద మనకు యూరియా వేయడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. మనకు భూమి లోపల ఉపయోగపడేటువంటి సూక్ష్మజీవులు కానీ, వానపాములు కానీ ఇవన్నీ కూడా నశిస్తూ ఉన్నాయి. సో ఈ ఉద్దేశం మీద మన కేంద్ర ప్రభుత్వం చేత ఏర్పడినటువంటి మన ఇఫ్కో సంస్థ నానో ఎరువులను తీసుకుని వచ్చింది. నానో యూరియా మరియు నానో డిఏపి. ఇప్పుడు మీరు యూరియా తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 35% వరకు మాత్రమే తీసుకుంటారు. అంటే మనం వేసే ఒక 45 కిలోల బస్తాలో కేవలం 20 కిలోల వరకు మాత్రమే మొక్కకు చేరుతూ ఉంటుంది. దాని లోపల ఏంటంటే మళ్ళీ నేల, గాలి, కాలుష్యం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ మనకు నానో యూరియాలో అట్లా ఉండదు. 80% అనేది యూజ్ ఎఫిషియన్సీ ఉంటుంది. దీని లోపల ఇది మనకేంటంటే 20% నైట్రోజన్ ఉంటుంది. ఇదేంటంటే మనము ఖచ్చితంగా 1 మంత్ వరకు ఏదైతే యూరియా, గుళికల యూరియా ఉందో అదే మీరు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. నెల రోజుల తర్వాత అంటే పైపాటుగా వేసేటువంటి యూరియా కానీ, డిఏపి కానీ వాటికి ప్రత్యామ్నాయంగా మనము నానో యూరియా, నానో డిఏపి ఎరువులను తీసుకుని వచ్చామండి. ఇవేంటంటే డ్రిప్లో కానీ లేదా వేరే ఇతర ఎరువులలో చల్లుకొని నేలకు అనువర్తింపజేసుకోవడంలో కానీ పనిచేయదు. ఇది కేవలం మనము 100% పిచికారీ చేసుకోవాలి. కాకపోతే మనకు రైతు సోదరులకు ఇంకొక దీనిలో ఉండే ఫెసిలిటీ ఏంటంటే మనం పురుగు మందులు కానీ, తెగుళ్ళ మందులలో కానీ మనం కలుపుకొని కూడా పిచికారీ చేసుకోవచ్చు. అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే రైతులకు కూడా కొంచెం అదనపు భారం అనేది పడకుండా ఉంటుంది. రైతులకి అవగాహన కల్పించడానికి సార్ వచ్చి నుంచి రైతుల అవగాహన సదస్సుకు ఏర్పాటు చేయడం జరిగింది. నానో ఎరువులు యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, వీటి గురించి అవగాహన కల్పించి రైతులకి కష్టం ఉన్నటువంటి తరుణంలో యూరియా కొరత ఏర్పడుతుంది కనుక దీన్ని తగ్గించడానికి దీనికి బదులుగా అంటే ప్రత్యామ్నాయంగా నానో యూరియా మరియు నానో డిఏపి యొక్క ప్రాధాన్యత రైతులకు